అక్టోబర్ 5 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మన ఎడల మెండుగా ఉంది. దేవుని మహాకృప చొప్పున సెప్టెంబర్ మాసంలో 3 వారాలు, అలాగే అక్టోబర్ మాసంలో 4వ తారీఖున మొదటి సండే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చారు, మంచి వాతావరణం ఇచ్చారు. అనేకులు మరి మందిరానికి రావడం ఆరంభించారు. అనూహ్యంగా సంఖ్య పెరిగింది. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంకా రావాల్సిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వారిని కూడా త్వరలో దేవుడు తీసుకొస్తారని నేను విశ్వాసంతో నమ్ముచున్నాను. ఈరోజు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు యథార్థ హృదయము గల వారిని పరీక్షిస్తున్నాడు. వారిని బలపరిచి వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలని, వారి ద్వారా అనేకులకి దీవెనకరంగా మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని, దేవుని బిడలంటే ఇంతగా దీవించబడతారని లోకమే ఆశ్చర్యపడే అంతగా దేవుడు తన బిడలను ఆశీర్వదించాలని, అలాంటి వారి కొరకై ఆయన అన్వేషిస్తున్నారని రాయబడింది. కాబట్టి ప్రభువుని నమ్మిన ప్రతి బిడ్డలు కూడా యథార్థ హృదయం గలవారై ఆయనని వెతికితే, ఆయనని ఆరాధిస్తే, ఆయన వాక్యానికి లోబడితే, ఆయనకి విధేయులైతే, ఆయన విశ్వాసం కలిగి జీవిస్తే గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకిస్తారు. ఆయన మహిమ తెచ్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజు నుంచి ఆయన యథార్థ హృదయముతో ప్రభుని వెంబడిస్తావా? రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. రక్షణ పొందారా? నామకార్థులుగా జీవించవద్దు. దేవునికి దగ్గరగా, అలాగే సండే ఆరాధనలు చేసుకునే అవకాశం ప్రభు ఇచ్చారు. 6 మాసాలు దరిదాపుగా సైతాను కరోనా వైరస్ అనే ఆ బూచిని మన ముందు పెట్టి భయపెట్టి ఆపేసింది. రియల్గా చూస్తే ఒకప్పుడు 3,000 కేసులు ఉన్నప్పుడు భారతదేశం అంతా లాక్డౌన్ పెట్టింది. ఇప్పుడు 1,00,000కు పైగా మరణాలు ఉన్నప్పుడు పబ్బులు, క్లబ్బులు, సినిమా హాళ్ళు ఓపెన్ అవుతున్నాయి. వినండి బిడ్డలారా, ఎంత ఒక రకంగా చెప్పాలంటే అపవాది మనల్ని దేవుని సన్నిధికి చేరుకోకుండా ఆపేసింది. ఇకనైనా నిర్లక్ష్యం చేయొద్దు. యథార్థ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనకు తోడై ఉండి గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకడ నీ కొందనాలు స్తుతులు. ఈ దినమందు ఎవరైతే నీ సన్నిధిలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించి ఈ దినమంతుల్లో కూడా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఏ చీకటి శక్తులు వాడి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయనివ్వద్దు. ఎలాంటి వ్యాధులు, కరోనా వైరస్ లాంటి ఆ చీకటి మహమ్మారి ఎక్కడ మనం సోకనివ్వద్దు. దుష్టాత్మను బంధిస్తున్న మీరు బంధించి కృప తీర్చి నీ కార్యములు చేసి మహిమ తెచ్చుకొని మన జయమును ఇమ్మని. ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళని స్వస్థపరచండి. ఎవరైతే క్యాన్సర్, HIV ఇలాంటి వ్యాధులు సఫర్ అవుతున్న వారిని కూడా ముట్టి బాగు చేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, నాయన బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతున్న వారిని స్వస్థపరిచి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ నుంచి, అలాగే థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ ఈ ప్రాబ్లమ్స్ కూడా విడిపించి స్వస్థత సంపూర్ణంగా విడుదల ఇవ్వండి. గర్భాలు లేని వారికి గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరికైతే మ్యారేజ్ కాలేదో మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్లు చేయండి. ఎవరికైతే జాబ్ లేదో జాబ్స్ ఇవ్వండి. ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారో ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇచ్చి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ జరుపుకున్న బిడ్డను కూడా దీవించి దీర్ఘాయుషును సమాధానం దయచేసి మహిమ తెచ్చుకోనండి. నాయన నిన్న సండే ఆరాధనకు అటెండ్ అయిన ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాల నెమ్మదిని సమాధానం దయచేసి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దలను, వృద్ధులందరూ కూడా జ్ఞాపకం కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క సన్నిధి ఈ రోజంతట్లో మనకు తోడయండి గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఆమెన్. ఒకవేళ ఈ ప్రార్థనలో విజయవాడ, అలాగే గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరిని ఏకీభవిస్తూ ఉంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ మీటింగ్ ఉండి నేను 8th విజయవాడ వస్తున్నాను. 8th ఈవినింగ్ 4 o'clockకి మనోరమ హోటల్లో స్పాన్సర్ మీట్ ఉంది. ఎవరైనా ప్రేరేపించబడి సువార్త అందించాలి ముందుకు వస్తే అలాంటి వాళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే గుంటూరులో 9th మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock వరకు స్పాన్సర్ మీట్ ఉంది మహిమా గార్డెన్ బ్రాడీపేటలో. ఎవరైనా ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి సువార్తకై సహకరించి దైవ దీవెన పొందొచ్చు. బలమైన సువార్త ప్రపంచానికి అందిద్దాం. ప్రేరేపించబడితే ముందుకు రండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.